easy go. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ నిఖిల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను కొత్త యూట్యూబ్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి కామెంట్ సెక్షన్లో నేను నైట్ బోట్ అనే కామెంట్ అయితే కామెంట్స్ ఆటోమేటిక్ వస్తుంటాయి నైట్ బోట్ ద్వారా. సో నైట్ బోట్ అనేది మనం మొబైల్లో కూడా ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫుల్ ట్యూటోరియల్ అయితే చెప్తాను. సో అదైతే మీరు వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, మొత్తం ఫుల్గా చూడండి. మీరు నేను చెప్పినట్టుగానే ఫాలో అయినట్లయితే గ్యారంటీ మీకు అయితే నైట్ బోట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి మనం ఇక్కడ సెర్చ్ బార్లో నైట్ బోట్ అని ట్యాప్ చేయండి. నైట్ బోట్ డాట్ టీవీ అని టైప్ చేయండి. టైప్ చేసినాక మీరు సెర్చ్ చేసినట్లయితే డాష్ బోర్డ్ లాగా తీసుకెళ్తున్నాను సెకండ్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఆల్రెడీ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. సో అది ఎలా క్రియేట్ చేసినా కూడా నేను వీడియో అయితే ఆల్రెడీ ఉంది, అదైతే మీకు దీని కంటిన్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు ఈ పైన 3 డాట్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అని ఉంటుంది, అదైతే మీరు యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ కంప్యూటర్ వ్యూయింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ సైన్ అప్ అది చేయండి. సైన్ అప్ చేసినాక మీరు దేంతో అయితే మీరు లాగిన్ అవ్వాలని అడుగుతుంది. ట్విచ్ అకౌంట్ కానీ, యూట్యూబ్ అకౌంట్ కానీ, లేదంటే లాగిన్ విత్ మిక్సర్ అకౌంట్ కానీ ఉంటే లాగిన్ అవ్వమని చెప్తుంది. సో నేనైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నేను లాగిన్ అవుతాను. సో నాకు కామెంట్స్ రిప్లై కూడా నాకు యూట్యూబ్ ఛానల్లో రావాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాసేపు పాజ్ అయితే చేస్తాను, నా అకౌంట్ అదే నేను రెడీ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఛానల్ అనేది చూస్ చేసుకోమంటుంది. సో నా మెయిన్ ఛానల్ అయితే నేను చూస్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మీకు ఇక్కడ ఎలా అని పర్మిషన్ అడుగుతుంది, మీరు ఎలా ఇచ్చండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు జాయిన్ ఛానల్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు జాయిన్ ఛానల్ అని ఉంటుంది డాష్ బోర్డ్ ఆపోజిట్లో. ఆ జాయిన్ ఛానల్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు రెడ్ కలర్ యూఆర్ఎల్ అయితే ఉంటుంది, ఆ యూఆర్ఎల్ అయితే కాపీ చేయండి ఫ్రెండ్స్. యూఆర్ఎల్ కాపీ చేసినాక మీరు మరి యూట్యూబ్ లైవ్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు యూట్యూబ్ లైవ్ అని ఉంటుంది. youtube.com/live డాష్బోర్డ్ అని కొడితే సో యూట్యూబ్ లైవ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీకు యూట్యూబ్ యాప్లో తీసుకెళ్ళి అక్కడ మీకు వెబ్సైట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు youtube.com/live డాష్బోర్డ్ అని యూఆర్ఎల్ ట్యాప్ చేసిన తర్వాత అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు జూమ్ చేసి చూసినట్లయితే 3 డాట్స్ అయితే ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేశాక మేనేజ్ మాడిటర్స్ అండి, మాడిటర్స్ అని ఉంటుంది, అది అయితే ఓపెన్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ యూట్యూబ్ అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మళ్ళీ వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే పేస్ట్ న్యూ మాడిటర్స్ యూఆర్ఎల్ ఛానల్ ఉంది. సో ఇక్కడైతే మీరు పేస్ట్ చేసేయండి.
సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పేస్ట్ చేసినందుకు ఒక నైట్ బటన్ ఉంటుంది, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే మీకు ఇలాగా యాడ్ అయితే అవుతుంది. ఈ యాడ్ అయిన వెంటనే మీరు ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన వెంటనే మీరు నైట్ బాట్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళండి. సో క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు లైవ్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు పార్ట్ ఛానల్ అని వస్తుంది ఫ్రెండ్స్. పార్ట్ ఛానల్ అంటే మీరు యూట్యూబ్ ఛానల్కి ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు లింక్ చేశారు నైట్ బాట్ అనేది. సో మళ్ళీ మీరు అది రిమూవ్ చేయాలంటే ఇక పార్ట్ ఛానల్ ట్యాప్ చేసినట్లయితే మీకు మళ్ళీ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే ఫ్రెండ్స్ అందులో ఇంకేముంది. సో ఇందులో టాప్ క్యారెక్టర్ అంటే టాప్ ఎవరైతే ఎక్కువ మీకు నైట్ బాట్తో అంటే మీకు కామెంట్స్ ఎక్కువ చేస్తారు, నైట్ బాట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తుందో అదైతే టాప్ క్యారెక్టర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీరైతే కామెంట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఇప్పుడు కమెంట్స్ అని ఉంటుంది. కమెంట్స్ అయితే ఉంటుంది. కమెంట్స్లోకి వెళ్ళినట్టు మీకు డిఫాల్ట్స్ కస్టమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే కస్టమ్ అయితే ప్రిఫర్ చేస్తాను మీకు అందరికీ కూడా. డిఫాల్ట్ కన్నా కస్టమర్ అయితే మనకి వాళ్ళు ఏమని అడిగితే మనం ఏమని రిప్లై ఇవ్వాలని ఇవ్వడానికి మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ యాడ్ కమాండ్ అని ఉంది. కమాండ్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ మీరు వాళ్ళు ఏమైనా మెసేజ్ అడిగితే అంటే ఏమైనా మెసేజ్ చేస్తే ఏమైనా మెసేజ్ మీకు రిప్లై అవ్వాలి అనేది ఇక్కడ అడుగుతారు. ఎప్పుడైతే ఫస్ట్ హాయ్ అని ఉంటుంది, హాయ్ అని పెడుతుంది. నిజం అందరూ కూడా హాయ్ అని పెడతారు. హాయ్ బ్రో అని పెట్టాను. సో దానికి మనకి రిప్లై ఏమైనా వెళ్ళాలనేది రిప్లై అయితే ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ రిప్లై అయితే టైప్ చేస్తాను. హాయ్ లైవ్ స్ట్రీమ్. సో ఎప్పుడైతే రిప్లై మెసేజ్ అయితే ఇక్కడ ట్యాప్ చేసాను ఫ్రెండ్స్. సో ఎవరైనా నాకు హాయ్ బ్రో కానీ హాయ్ అని పెట్టినట్లయితే నా రిప్లై అనేది హాయ్ వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్ వాచ్ అండ్ ఎంజాయ్ వస్తుంది. సో ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కామెంట్ అయితే నాకు రిప్లై ఏమైనా వెళ్ళాలి. ఒకవేళ నేను కామెంట్ ఎవరైనా చేసినట్లయితే ఎప్పుడైతే నేను క్రియేట్ చేసాను ఇలా క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇంకొకటి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నైస్ బ్రో అని లేదా నైస్ లైవ్ స్ట్రీమ్ బ్రో అని కొట్టినట్లయితే ఇక్కడైతే నేను రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళు నైస్ లైవ్ స్ట్రీమ్ బ్రో అని వాళ్ళు కామెంట్ చేసినట్లయితే థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా నేను సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను 2 కామెంట్స్ అయితే ఆల్రెడీ కామెంట్స్ అయితే ఇచ్చాను, 2 కామెంట్స్ అనేది. సో ఇప్పుడు సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నైట్ బాట్ అనేది మనం ఎప్పుడైతే లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మీకు ఈ నైట్ బాట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ప్రజెంట్ అయితే మనకి పనిచేయదు.
సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కామెంట్ చేస్తుంటాం. చూసారు కదా, ఎప్పుడైతే టేకింగ్ మీకు ఎటువంటి రిప్లై అయితే రావడం జరగదు. సో ఇప్పుడు నేను లైవ్ అయితే ఒకసారి స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ కామెంట్ అయితే పెడతాను. సో ఇక్కడ నాకు రిప్లై అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే 2 కామెంట్స్ అయితే నాకు వర్క్ అవుతుంది. నేను ప్రజెంట్ అయితే లైవ్ స్ట్రీమ్ అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అందువల్ల నాకు ఇక్కడ కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ నేను స్క్రీన్ కానీ ఆపేసినట్లయితే వెంటనే నాకు నైట్ పెట్టడానికి డియాక్టివేట్ అయిపోతుంది. అది మరి వర్క్ అవుతుంది నైట్ పెట్టడానికి. ఒక చూసినట్టయితే డొనేషన్ నేను కామెంట్ చేసిన నాకు డొనేషన్స్ నేను ఎక్కడైతే రిప్లై పెట్టాను అట్లా ఎక్స్ప్రెషన్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త లైవ్ స్ట్రీమ్ గేమర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.